నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని చినబడం మండల ఉన్నత పరిషత్ పాఠశాలలో నిర్వహించిన మేరా యువ భారత్ నమోదు అవగాహన కార్యక్రమం మరియు ప్రభుత్వ రక్తదాన వాహనం ద్వారా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో శాసనసభ్యులు గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ యువజన క్లబ్ అభివృద్ధి క్యాంపెయిన్ అనేది గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో యువతకు ఒక తాటిపైకి తెచ్చి వారి నైపుణ్యాలను పెంపొందించడానికి దోహదపడుతుందన్నారు. సమాజ సేవలో వారిని భాగస్వామ్యం చేయడానికి ఉద్దేశించిన ఒక ముఖ్యమైన కార్యక్రమం అని అన్నారు. ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రక్తదాన శిబిరానికి త్వరలో రక్తదానం చేసిన అందరికీ అందరి తరఫున పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. రక్తదానం గత 5-6 సంవత్సరాల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందుకు అంటే ఈరోజు మనకి తెలియకుండానే ఎంతో మందికి ప్రాణదాతలుగా అవగలిగే ఒక అవకాశం ఈరోజు రక్తదానం ద్వారా మనకు కల్పిస్తున్నారు. ఈరోజు తలసేమియా కానివ్వండి, ఎన్నో రకాల వారికి ప్రతిరోజు రక్తం బ్లడ్ బ్యాంక్స్ లో ఎక్కడో దగ్గర మనకు వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ వస్తుంటే అన్నాను వాళ్ళ దగ్గర నుంచి ఫలానా కడుపులో, ఫలానా కర్నూలులో, ఫలానా వైజాగ్ లో ఈ గ్రూప్ కావాలి అని. అంటే ఎంత రక్త అవసరం ఉంటుందో ఈరోజు యాక్సిడెంట్లు కానివ్వండి, రకరకాల ఇబ్బందులు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా మనం ఇస్తున్న ఈ రక్తదానం ఎంతో మంది ప్రాణాలకు వస్తుంది. పైగా ముఖ్యంగా యువతని దీంట్లో ఈరోజు భాగస్వామ్యం చేయడానికి కూడా కారణం ఉంది. ఎంత అవేర్నెస్ వచ్చినా కూడా రక్తం ఇస్తే ఏదో అయిపోతుందనే భయం ఇంకా చాలా దగ్గర ప్రజల్లో ఉంది. అంటే వయసు బట్టి లేదా 6 నెలలకి ప్రతి ఒక్కరు రక్తదానం చేయాల్సిన అవసరం ఉంది. చెప్తున్నాను కదా, మనకి తెలియకుండానే మనం ఎంతో మందికి ప్రాణదానం చేస్తున్నాము. అలాగే ఈ మేరా యువ భారత్ ద్వారా ముఖ్యంగా దేశంలో ఉన్న యువత అందరితోనే ఒక కనెక్షన్ ఏర్పరచుకుంటూ ఈరోజు చాలా మందికి మన దేశంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ ఎన్ని రకాల పథకాలు తీసుకొస్తుందో కూడా చాలా మందికి తెలియకుండానే అయిపోతుంది. కొంతమందికి తెలుస్తున్నది కానీ మిగతా వాళ్ళకి తెలియాల్సిన అవేర్నెస్ క్యాంప్స్ పెట్టలేక కొన్ని పథకాలు, వారికి అవసరమైన పథకాలు కూడా తెలియకుండా చాలా మంది ఉండిపోతున్నారు. అలాంటి వాటిని ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ చేస్తున్న ముఖ్యంగా యువత గురించి చేస్తున్న ప్రతి పథకాలని ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రతి ఒక్కరికి చేరవేసే, ఈరోజు గ్రామాన పల్లెన ప్రతి ఇంట్లో ఉన్న యువతకి చేరవేసే కార్యక్రమంని ఈరోజు పెద్ద ఎత్తున చేపట్టారు. మనందరికీ తెలిసిన మాటే, ఏ సమాజంలో ఏ ప్రాంతంలో ఇక్కడ యువత యాక్టివ్గా ఉంటుందో ఖచ్చితంగా